లూకాసు వార్త 16వ అధ్యాయము ఒకసారి తీయండి. మీకందరికీ చాలాసార్లు పరిచయం ఉన్న వచనం, మీరు చాలా బాగా ఎరిగి ఉన్న స్టోరీ ఇది. 19వ వచనం నుంచి, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చాలు, చిన్న మాట వినండి. ధనవంతుడు లాజరు స్టోరీ విషయంలో, లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మునకు ఆనుకొన కొనిపోబడ్డాడు. కానీ ధనవంతుడు చనిపోయాడు, పాతాళములో అతడు యాతన పడుతున్నాడు అన్నాడు. పాతాళంలో యాతన పడుతూ కేకలు వేసి పైకి చూస్తే, కొంచెం సమీపంలో చూస్తే, పైకంటే ఆ పైకి కాదు, తన ఎదురు చూస్తే అబ్రహాం దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళలో లాజరు, అందరూ కనపడుతున్నారు. వీడు గుర్తుపట్టాడు లాజర్ని. మా ఇంటి దగ్గర ఉన్న లాజర్ కదా, తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ని నా యొద్దకు పంపించు, ఈ అగ్నిలో నేను ఇక్కడ యాతన పడుతున్నాను. తన చిటికిన వేలు కొనతో ఒక చుక్క నీరు తెచ్చి నా గొంతులో జార విడుస్తాడు అని కేకలు వేశాడు. ఇంత మ్యాటర్ నేను ఎందుకు చెప్పానంటే, ఒక్క మెయిన్ పాయింట్ మీకు అర్థం కావటం కోసం ఇది మ్యాటర్ చదివించాను. అదొక్కటి స్పెషల్గా ఉంటుంది, వినండి. ఈ ధనవంతుడు ఉన్నాడే, వాడికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. ఇది బయటికి వెళ్ళి వాడు చేయదగ్గ పనులు, ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి వాడి జీవిత కాలంలో. వాటిని లక్ష్య పెట్టలేదు. కానీ ఆఖరి అవకాశం వాడి ఇంటి ముందుకే పంపాడు దేవుడు, లాజరు రూపంలో. లాజరు అనేవాడు రోగి, జబ్బుతో ఉన్న మనిషి, బీదవాడు అని కనబడుతున్నాడు కదా. కానీ ఈ ధనవంతుడికి ఈ బీద లాజరు అనేవాడు దేవుడిచ్చిన అదృష్టం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ బీద లాజరు ఆ ధనవంతుడికి దేవుడిచ్చిన అవకాశం, ఆఖరి అవకాశం. ఒట్టు ఈ పాయింట్ ఎక్కాల మైండ్కి, తప్పట్లు కూడా ఈ పాయింట్ ఎక్కాల మైండ్కి. ఈ బీద లాజరు అనేవాడు ఎవరో తెలుసా? ధనవంతుడు అనేవాడికి దేవుడిచ్చిన ఆఖరి అవకాశం. ఈ దరిద్రుడు దేవుడు తనకిచ్చిన ఆ ఆఖరి అవకాశాన్ని కనిపెట్టలేకపోయాడు. అది పొరపాటు. అందుకే వాక్యం చెబుతుంది, కనిపెట్టండి, కాస్త గమనించండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ ముందుకు దేవుడు పంపిస్తున్న పరిస్థితులు కాస్త కనిపెట్టండి. ఎందుకంటే ఆ ధనవంతుడు ఇంకొన్ని రోజులు చావబోతున్నాడు. వాడు చస్తే వాడు పాతాళానికి వెళ్తాడు. అందుకని ప్రేమగల దేవుడు వాడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మిస్ చేసుకున్నాడు. అవకాశాన్ని వాడిని ఇంటి వాకిటి దగ్గర పెట్టాడు దేవుడు. ఈరోజు కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు. దేవుడు వారికి ఇస్తున్న అద్భుతమైన అవకాశాలని తిరస్కరించి, తృణీకరించి, లక్ష్య పెట్టకుండా నష్టపోయి రేపు ధనవంతుడి జాబితాలోకి చేరిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించండి. మిగిలిన సంగతులన్నీ పక్కన పెడితే, ఏ కారణాన్ని బట్టి వాడు పాతాళ అగ్నికి వెళ్ళాడో తెలుసా? ప్రేమ లేమి, కనికరము లేమి అనే ఒక ముఖ్య కారణాన్ని బట్టి పోయాడు వాడు పాతాళానికి. ఏమి లేమి? ప్రేమ, కనికరం అనేది లేకపోవటం బట్టి పోయాడు పాతాళానికి. ఇప్పుడు చెప్పండి, ఎవడు దరిద్రుడు, ఎవడు ధనవంతుడు?
దరిద్రుడిగా రేపు ఘోరమైన పరిస్థితికి వెళ్ళబోతున్న ఈ ధనవంతుడికి దరిద్రుడి రూపంలో వచ్చిన అద్భుతమైన అవకాశం, ఐశ్వర్యం, పరదైసుకి టిక్కెట్టు బీద లాజరు. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, హృదయాన్ని కఠినపరుచుకోకండి. హృదయంలో కనికరం లేని బతుకు బతకొద్దు, ప్రేమ లేని బతుకు బతకొద్దు. జాగ్రత్త. దేవుని ప్రేమతో నింపబడాలి. ఇప్పటికే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడితే అది విస్తరించాలి. ఓ చిన్న బీజంలాగా మనలో ప్రవేశించిన దేవుని ప్రేమ నింపబడాలి. మనం ఆ ప్రేమతో. చాలాసార్లు దేవుడు ఈ మాటనెత్తాడు. మత్తయి సువార్త 7లో ప్రభువా ప్రభువా, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, అక్రమము చేయువారలారా, నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, పొండి పొండి అని చెప్పుదును అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. జస్ట్ రౌండ్ కొట్టేసి దాని మీద భక్తులు రకరకాల మాటలు మాట్లాడారు. వాళ్ళు రహస్య పాపాల్లో జీవించారని, ఈ పనులు చేశారు, ప్రవచించారు, దయ్యాలు ఎళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, కానీ రహస్య పాపాల్లో జీవించారు. అందుకని ప్రభు వాళ్ళని నేను మిమ్మల్ని ఎరగను, పొండి అన్నాడు అని అన్నారు. ఆఫ్ కోర్స్ అదో కారణం కింద తీసుకుందాం, దాన్ని పక్కన పెడదాం. నేను ఆ పాయింట్ని ధ్యానించినప్పుడు నాకు దేవుడు ఇచ్చినటువంటి తలంపు చెప్తున్నాను. నేను వారిని గురించి దేవుడు పలికిన మాటల్లో ఏమన్నాడు? అక్రమము చేయువారలారా, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చింది ఏదో అక్రమంగా ఉపయోగించారు. వాళ్ళకు దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, కొన్ని పవర్స్ ఇచ్చాడు, వాటిని వాళ్ళు అక్రమంగా వాడారు. క్రమంగా వాడటం ఏమిటి, అక్రమంగా వాడటం ఏమిటి? క్రమంగా వాడటం అంటే దేవుడు ఇచ్చినవి, ఉచితముగా ఇచ్చినవి, ఉచితముగా ప్రేమ కొలది ఇతరులకు పంచుట. కానీ దేవుడు ఉచితముగా ప్రజల క్షేమం కోసం ఇచ్చినటువంటి వరములను స్వలాభం కోసం, మనుష్య గొప్ప కోసం, ఘనతల కోసం, మనుషుల నుండి పొందాల్సినవి పొందటం కోసం ప్రత్యేకించి కొంతమంది, ఇప్పుడు గమనించినట్లయితే కొంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు బాగా పబ్లిక్ వ్యక్తులు. బీదవాడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రవక్తలే అయి ఉండొచ్చు, అద్భుతకరులే అయి ఉండొచ్చు, తర్వాత దయ్యములను వెళ్ళగొట్టే గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. ఒక సామాన్యుడికి, ఓ బీదవాడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ దరిద్రం నాకు పట్టకుండా జాగ్రత్త పడుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా టైం ఇచ్చారనుకో, సౌండ్లకే టైం ఇస్తారు. ఎవరికి? సౌండ్లకే టైం ఇస్తారు. వాళ్ళకున్న వరాలు సౌండ్లకే వాడతారు. ఈ సౌండ్ లేకుండా, అబ్బో ఈ వ్యక్తి వస్తున్నాడు, ఈ వ్యక్తి వస్తే మనకే సౌండ్ ఖర్చు అయింది, వాళ్ళ దగ్గరికి అయితే ఆ సౌండ్లకు మనం కొంచెం టైం కేటాయిస్తే, మనకున్న ఏదో అక్కడ వినియోగిస్తే మనకు సౌండ్ అయిద్ది, వచ్చిద్ది. ఉన్నది ఓపెన్గా చెబుతున్నాను. నేను నా గురించి కూడా చెబుతున్నా. ఈ దరిద్రం నాలోకి ఎంటర్ కాకుండా తిప్పలు పడుతున్నా. అందుకే ఎవరైనా కాస్త మేము హైపై సౌండ్ అంటే బారెడు దూరంగా ఉంటా. మీ సౌండ్ ఎక్కువ నేను తట్టుకోలేనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలేమి. వీడు వరం పొందాడు, కృప పొందాడు, దేవుడిచ్చిన ఆధిక్యత పొందాడు, కానీ ప్రేమ లేదు. ఘనతకి, డబ్బుకి, ఇతరాత్ర వేరే వాటికి తనకిచ్చిన కృపల్ని వాడాడు తప్ప వీడు దేవుని ప్రేమను మిస్ అయ్యాడు. దేవుని ప్రేమ ధనవంతుడు లేదు, దరిద్రుడు లేదు, అందరినీ హత్తుకుంటుంది. యేసయ్య ధనవంతుల ఇంటికి వెళ్ళాడు, దరిద్రుల దగ్గరికి కూడా వెళ్ళి, అందరూ వెలివేసిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని హత్తుకున్నాడు. పరిశుద్ధులైన వ్యక్తుల్ని తారసించాడు, వేశ్యలను కూడా టచ్ చేశాడు ఆయన.
ఈరోజు క్రైస్తవ పరిసయులు కొంతమంది ఉన్నారు. పరిసయులు పాపం విశ్వాసుల్లో ఉండి, విశ్వాసిగా ఉండి ఎవరైనా పాపం బలహీనపడి, తేడా పడితే, తొట్టుపడితే, శోధించబడితే, బలహీనపడితే, అడుగు జారితే ఇక పాములు కానీ పడగలెత్తి బుసలు కొట్టి కాటేసినట్టే వేస్తుంటారు. జారిపడిన వారికి చెయ్యి అందించి లేపి నిలపాలి కదా. తేడాబడ్డ వాళ్ళని ఆదరించి, ధైర్యపరిచి, వెన్ను తట్టి సరిచేసి నిలబెట్టాలి కదా. సంఘంలో ఎవరన్నా తేడా చేస్తే ఇక అందరూ విషపు చూపు నిలుపుతారు. ఇక ఆ వ్యక్తిని వెలివేసినట్టుగా ప్రవర్తిస్తారు. వెలివేయమన్నాడు ఎప్పుడు? వాడు మారు మనసు పొందకపోతే. మారు మనసు పొంది వచ్చి మళ్ళా నీ సంఘంలోకి వస్తే ఖచ్చితంగా వాడిని క్షమించి చేర్చుకోమన్నాడు. అరే, మారు మనసు పొంది పశ్చాత్తాపడుతున్నోడిని కూడా కుళ్ళబొడిచి మాటలతో, చూపులతో దరిద్ర పనులు చేసే విశ్వాసుల్ని చూశా. అందుకే తోలు తీస్తాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? క్రైస్తవ పరిసయుల్లాగా తేడాబడ్డ వాళ్ళని చూసి పొడిచి చంపటానికి, వాళ్ళ మీద విషపు చూపు నిలపటానికి, వాళ్ళని అసహించుకోవటానికి, నువ్వేం పరిశుద్ధుడు కాదు, నువ్వేం పరిశుద్ధురాలి కాదు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్పింది. నకరాలు చేస్తావు, నీ బతుకు మొత్తం ఎండగడతాడు రేపు అక్కడ. పరిశుద్ధుడా, పరిశుద్ధురాలా, రా నీ సంగతి తేలుస్తానని. కాబట్టి తేడా పడితే, బలహీన పడితే, అడుగులు జారితే బిడ్డల్ని చెయ్యూతనిచ్చి నిలపాలి. ఆయన మారు మనసు పొందకపోతే గద్దించు, తప్పులేదు. అంతేగాని మాటలతో గాయపరచొద్దు, చూపులతో ఇబ్బంది పెట్టద్దు, చేయొద్దు. అట్లా మారు మనసు పొందినోడిని నువ్వెందుకు అంటున్నావు? పశ్చాత్తాపడి దేవుడితో సమాధాన పడ్డాడు. నువ్వు దేవుడి కంటే ఎక్కువ? అరే, దేవుడే క్షమించి చేర్చుకున్నాడు, నీకేంది ఓవర్ యాక్షన్? పగిలిపోద్ది ముఖం. నేనంటల్లా, దేవుడు ఉంచాడు కదా, అందుకని ఆయన ప్లేస్లో చెప్తున్నా. ఏమైద్ది? పిచ్చి కథలు చేయొద్దు ఎవ్వరు కూడా. ఎవరైతే వాళ్ళు నేనా అనుకోవద్దు. ఆ టైప్ మైండ్ ఎవరుకుంటే వాళ్ళకి తగిలిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అది ప్రేమతో నింపబడాలి. ప్రేమతో నింపబడాలి. క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. పోనీలే అనుకోవాలి, అది నేర్చుకోవాలి. అంతేగాని యేసుప్రభు కంటే గొప్పది మరి పలకరించదో. యేసుప్రభు కంటే గొప్పవాడు మరి పలకరించడం పాపి. అమ్మ పరిశుద్ధుడో, అమ్మ పరిశుద్ధురాలో, నువ్వెవరు అమ్మా? దేవుడు క్షమిస్తే నువ్వే లేయటానికి? జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. ఈ భేదాలు కల్పించి దేవుడిచ్చిన కృపలను నిరర్థకం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెబుతారు? ఈ ప్రేమ లేనోళ్ళు, ఈ సౌండ్లను చూసి సౌండ్ల కోసం పరిగెత్తేవాళ్ళు, ఈ ప్రేమ లేని వాళ్ళు వచ్చి నీ నామమున అద్భుతములు చేశాము, దయ్యములను వెళ్ళగొట్టాము, ప్రవచించామంటే అక్రమము చేయు వారలారా, అంటే ప్రేమ లేని వారలారా మిమ్మల్ని ఎరగనన్నాడు. ప్రేమ లేని వారలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్రమము అనేది ఒకరిలో విస్తరిస్తే ఏం జరిగిద్దో చూడు. మత్తయి 24 తీసారా? 12వ వచనం చదువు తల్లి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అదమ్మా ఈ ప్రేమ లేని వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అన్నారు. మనుషుల్ని కనికరించకుండా దేవుడిచ్చిన కృపల్ని, దేవుడిచ్చిన శక్తుల్ని తమ స్వలాభాపేక్ష కోసం, స్వీయ ఘనత కోసం, స్వీయ మహిమ కోసం, డబ్బున్న వారిని సంతోషపెట్టడం కోసం వినియోగింపజూసేటువంటి భ్రష్టమూక దేవుడిచ్చిన కృపా వరములను ధనార్జన కొరకు వాడి
అబద్ధములు ప్రచారంలోకి తీసుకెళ్ళడానికి వాడే వీళ్ళందరినీ సత్య ప్రవక్త అనట్ల దేవుడు అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు. వెరీ డేంజర్, అందరు వినాలి. చూడాలి మీరు అక్కడ మత్తయి సువార్త 7లో కూడా అబద్ధ ప్రవక్తల ప్రస్తావన తెచ్చినప్పుడు కింద అక్రమము అని వాడాడు. చూడండి ఒక్కసారి 7వ అధ్యాయము అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అనే మాట ఉంది కదమ్మా 7వ అధ్యాయం మత్తయిలో. సరే కష్టపడద్దు, నేను తీసి చూపిస్తా తల్లి. 7వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడమ్మా. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, కానీ వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు, వారి ఫలము వల్ల మీకు వారిని తెలుసు. క్రూరమైన తోడేళ్లు అన్న పదం ఇంకొక ఆయన వాడాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయములో క్రూరమైన తోడేళ్ళని వాడి ఆ తర్వాత వాళ్ళు కనికరము ఉండదు వాళ్ళకన్నాడు. ఈ అబద్ధ ప్రవక్తల్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ప్రేమలేమి. వారు గొర్రె చర్మములు కప్పుకుంటారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 29వ వచనం నుంచి చూడు. నేను వెళ్ళిపోయిన తర్వాత 28 అపోస్తలుల కార్యములు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అద్దుగో, కనికరం ఉండదు వాళ్ళ దగ్గర, ప్రేమ ఉండదు. ఓకేనా? దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయం మత్తయి 7:15లో ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అని మొదలు పెట్టాడు కదా. అలా మొదలుపెట్టి మాట్లాడుతూ 21వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అద్దుకో, ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అసలు ఎప్పుడు ఎరగను, పొండి అన్నాడు. అది ఎరగకుండా వాళ్ళు అద్భుతాలు ఎలా చేశారు? వాళ్ళు ప్రవచనాలు ఎట్లా చెప్పారు? దయ్యాలను ఎలా ఎల్లగొట్టారు? వాళ్ళు అద్భుతాలు ఎలా చేయగలిగారు దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా? తమ్ముడు, ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అక్రమము అని వాడాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనం చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచి. ఇక్కడ కూడా అబద్ధ ప్రవక్తల ప్రస్తావన, తర్వాత అక్రమం. చూడు, అక్రమం నెక్స్ట్ పాయింటే అది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది లెక్క. అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి ఈ ప్రేమ లేమి, దయలేమి, కనికరం లేమి అనేది ఎంత డేంజర్గా తీసుకెళ్తుందో చూడు. అబద్ధ ప్రవక్తలు ప్రభునామమును అద్భుతములు చేస్తున్నట్టే కనపడి దానిలో తమ స్వీయతను కోరుకొని న్యాయముగా దాన్ని చెందవలసిన వారికి చెందనీయకుండా స్వలాభాపేక్ష, స్వీయ ఘనత, స్వీయ మహిమను పొంది ప్రేమలేమిగా కనబడ్డ భక్తులను, వ్యక్తులను అక్రమం చేసేవాడు మిమ్మల్ని నేను ఎరగను పొండి అన్నాడు. అదేందన్నా దేవుడు ఎరక్కపోవటం ఏందన్నా? అసలు సృష్టి మొత్తాన్ని దేవుడే సృష్టించి అసలు వాళ్ళని ఎరగననే మాట వాడటం ఏమిటి అంటారా? అనండి అన్నారా? రైట్. యోహాన్ రాసిన మొదటి పత్రిక, ఒక్కసారి బైబిల్ తీయండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే దన్ తీయండి. కొన్ని వచనాలు చూపిస్తాను నేను దేవుని కృపలో. 4వ అధ్యాయము ఓకేనా? తీసారా? 19వ వచనం చూడండి.
ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవునికి మహిమ. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఓకేనా, అయిపోయింది. ఇంకా పైన కూడా కొంచెం మనం చూస్తే ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అనే మాట ఉంటుంది చూడండి. ఒక్కసారి 8వ వచనం చూడు తల్లి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అద్దుగో. ఇప్పుడు ఈ మాట మీరు సీరియస్గా తీసుకోవాలండి. కొంచెం ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటే దేవుణ్ణి ఎరగని వాడిని దేవుడు కూడా ఎరగడు. సృష్టికర్త అయినా గలతీ పత్రిక మీరు ఒకసారి తీసుకుంటే ఇలా ఉంటుంది చూడండి. దయచేసి ఈ ఒక్కసారి రిఫరెన్సులు చూపిస్తున్నాను. పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు జుట్టు పీక్కుంటారు, నాకు తెలుసు. పర్వాలేదు, కాసేపు జుట్టు పీకని ఏం ఇబ్బంది లేదు. మీ గురించి ఆలోచిస్తే కాస్త వాక్య అవగాహన కలిగిన వాళ్ళు ఇబ్బంది పడతారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. అదేనండి, ఇప్పుడు దేవుని చేత ఎరగబడిన వారు అవటం ఏమిటి అంటే దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని మార్గంలోనికి వచ్చిన వాడు దేవుణ్ణి ఎరిగినవాడు. ఎవడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడో వానినే దేవుడు ఎరుగును. అది రూల్. ఇక దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలోనికి రాని వాణ్ణి దేవుడు కూడా ఎరగను అన్న లెక్కలో పెట్టేశాడు. అందరినీ సృష్టించిన సృష్టికర్త తానే అయినా మనుషులతో వ్యవహరించినప్పుడు ఇట్లానే వ్యవహరిస్తాడు. ఆయనను ఎరిగితే ఆయన ఎరుగును అంటాడు. ఆయనను ఎరగకపోతే నువ్వు నాకు తెలియదు అంటాడు. ఎంతమందికి అర్థమైందో? మనము ఆయనను ఎరిగిన వారము, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారము. ఇప్పుడు ఎరగబట్టం ఏందన్నా, నేను ఎప్పుడో తెలుసు కదా దేవునికి. మా అమ్మ కడుపులో నన్ను వేసిందే ఆయన అంటే వేసాడు, పెరిగి పెద్ద అయ్యావు, దున్నపోతులాగా తయారయ్యావు. కానీ ఫలితం ఏమి? దేవుని ఎరగలా. దేవుని ఎరగనంత వరకు దేవుడు కూడా నిన్ను ఎరగను అనుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చావో ఇప్పుడు దేవుడు నిన్ను ఎరుగును. అసలు మామూలుగా సృష్టికర్తగా దేవుడిని ఆలోచిస్తేనేమో ముందు ఆయన మనల్ని ఎరిగిన తర్వాత మనం ఆయన ఎరగటం. కానీ విశ్వాస జీవితంలోకి వచ్చేటప్పటికి మనం ఎరిగిన తర్వాతనే ఆయన మనల్ని ఎరుగుతాడు. ఇది రూల్. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తలా. నాకు తెలిసి అర్థం కాదని ఏం పికర్ చేయకండి. ఇప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థమైద్దిలే. ఓకే. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు గనక దేవుడు వానిని కూడా ఎరగడు. అందుకన్నాడు, అక్రమం చేయి వారలారా మిమ్మల్ని అసలు ఎప్పుడు ఎరగను పొండి అన్నాడు. మమ్మల్ని ఎరగకపోవటం ఏందయ్యాను అంటే ప్రేమ లేదురా మీ దగ్గర. ప్రేమ లేనివాడు నన్ను ఎరగడు, నన్ను ఎరగని వాడిని నేను ఎరగను. నీ నామమున దయ్యాలు ఎల్లగొట్టాం, ప్రవచించాం, అద్భుతాలు చేసేవాడు. ఎందుకు చేశారా? ఎవరి కోసం చేశారా? ప్రేమ కలిగి సాటి మనుషుల కోసం చేశారా, లేకపోతే మీ స్వలాభం కోసం నా వరమును వాడారా? ఇది ఎలాంటిదో తెలుసా? గారడీవాడు ఉన్నాడు చూసావా, సీమను. పేతురు యోహానుల దగ్గర, పేతురు అపోస్తలుల దగ్గర డబ్బు పెట్టి నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు సెలవిమ్మన్నాడు చూడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీ వెండి నీతో కూడా నశించుగాక. ఎంత మాట అన్నావురా? దేవుని వరమును డబ్బుకు అమ్మమని చెబుతావా దౌర్భాగ్యుడా? ఈ విషయంలో నీ హృదయం సరైంది కాదు. జాగ్రత్త, మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు క్షమించబడవచ్చు, లేకపోతే పోతావు పాతాళానికి. సో దేవుని వరములు పొందిన వారే కానీ వాటిని ధనవంతులకు కేటాయించారు. అధికారులు కూడా చూడండి, యోగ్యుడైన వాడికి ఉద్యోగం ఎవరు?
ఆల్రెడీ వాళ్ళ డాడీ సౌండ్ అయి ఉంటాడు. ఆ సౌండ్ కొంత సౌండ్ తీసుకొచ్చి కొడుకు పక్షంగా పెడతాడు. వాడు అనర్హుడై ఉంటాడు ఆ ఉద్యోగానికి. కానీ ఈ సౌండ్ దెబ్బకి అనర్హుడైన వానికి పై అధికారి ఉద్యోగం ఇస్తాడు. నిజంగా అర్హుడైన వానికి డబ్బు లేని కారణం చేత వాడికి ఉద్యోగం ఇవ్వడం. ఇట్లాంటి దుర్మార్గాలు ఇన్ని జరుగుతున్నాయి ప్రపంచకం మీద. ఏడా ప్రపంచకం మీద జరగట్లే? మరి యోగ్యుడైన వాడికి వస్తుందా ఉద్యోగం? వెధవకు వస్తుందా? అంటే డబ్బుంటే వెధవకు కూడా వచ్చింది. ఇక అక్కడ అర్హత యోగ్యతలతో నిమిత్తం లేదు. పైసలు ఉంటే చాలు, వెధవైనా సరే వాడికి అసలు అందులో సబ్జెక్టే లేకపోయినా సరే జాబ్ వచ్చింది. ఏదంటే లోకస్తుడు తెలియక వాళ్ళు చేస్తున్నారు. అది వదిలే. దేవునిని ఎరిగి ఉండి దేవుని మార్గంలో ఉండి కూడా డబ్బు గల వారి కోసమే దేవుని వరమును వాడుట ఎంత దుర్మార్గం. దీనులను కనికరించకపోవుట ఎంత దుర్మార్గం, ఎంత అసహ్యం దేవుడికి. అది రాంగ్. ధనవంతుడు కూడా దానాలు చేశాడు. ఎవరికి? ధనవంతుడు కూడా పార్టీలు చేశాడు. ఎవరికండి? తన రేంజ్కి సరిపోయిన వాళ్ళకి పిలిచి పార్టీలు ఇచ్చాడు. పార్టీలు కొంతమంది ఇళ్లలో ఫంక్షన్లు చేస్తుంటారు. ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అని. దేవుడు సంతోషించే ఘనత ఏంది అక్కడ? మరి దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు ఎవరికైనా దానం చేస్తే వాడు తిరిగి ఇచ్చినట్లయితే అది చెల్లైపోతుంది. తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్న పేదవానికి పెట్టవయ్యా అన్నాడు. కొంచెం గట్టి కొట్టాలే. దేవునికి మహిమ. హల్లెలూయా. అది తిరిగి నీకు ఇవ్వలేని బీదవానికి పెట్టవయ్యా. అరే నువ్వు సౌండే, నువ్వు పిలిచేవాడు సౌండే, వాడు నువ్వు బిర్యానీ పెట్టావంటే వాడు ఇంకా ఇప్పుడు నువ్వు మామూలు బిర్యానీ పెడితే ప్యారడైజ్ బిర్యానీ అంటాడు. ఇక నీకు సౌండ్ ఉండదు మళ్ళీ. నేను బిర్యానీ పెట్టాను, అరే నువ్వు మామూలు బిర్యానీ పెట్టావు పోయి, నేను ప్యారడైజ్ బిర్యానీ పెట్టినా, అరే చెల్లుకు చెల్లు అయిపోయింది. అదే ఒక దీనుడు బీద తిరిగి నీకు పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఫంక్షన్ చేయి, నేను గ్యారెంటీ రాసి సంతకం పెడతా, మొత్తం నీకు పరలోకంలో ఫలము ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి కలుగు. ఎంతమంది ఇట్లాంటి ఆలోచిస్తారండి? ఈ సౌండ్లకైతే ఎంతైనా పెడతారు. దరిద్రులకు పెట్టాలంటే మనసు రాదు. వాళ్ళకి పెడితే మనకేం వచ్చింది? వెర్రి మొహమా వచ్చేదంతా వీళ్ళకి పెడితేనే. సౌండ్కి పెడితే మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటమే, మిమ్మల్ని మీరు గనపరచుకోవటమే, కానీ తిరిగి ఇవ్వలేని వాడికి కదా మనం సాయం చేయాల్సిందే. బేదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. స్తోత్రం చెప్పు. ఎంతమంది వీటిని ఆలోచిస్తారు? ప్రేమ, నీకు ఇచ్చిన ధనమైన వరమైన ఏదైనా ప్రేమ కలిగి అందరి కొరకు వాడాలి. అందులో దీనులు చిన్న పెద్ద ఏ భేదం ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే దీనులైన వాళ్ళకి దాన్ని వినియోగించాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది. ధనవంతుడు కూడా ఫంక్షన్లు చేశాడు, పార్టీలు చేశాడు, మందు పార్టీలు చేశాడు, ఆ పార్టీలు చేశాడు, ఈ పార్టీలు చేశాడు, అన్ని పార్టీలు చేశాడు, పాతాళానికి పోయాడు. అరే తన ఇంటి వాకిట దగ్గర ఉన్న అవకాశం కనిపెట్టి వీళ్ళందరికీ 100 పార్టీలు ఇచ్చాడుగా, లక్షలు ఖర్చు పెట్టి. ఒక్క రొట్టె ముక్క వాడు లైఫ్లో ఒక్క రొట్టె ముక్క కానీ ఆ లాజరుకి ఒక్క పూట అందించినట్టయితే పరదైసు అని రాసేవాడు. వీడి పేరు పరదైసులో రాసేవాడు. చెప్పండి, ఎవడు దరిద్రుడు? అదృష్టంలాగా వచ్చిన లాజరు దరిద్రుడా, లేకపోతే లాజరుకి ఒక రొట్టె కూడా పెట్టని వీడు దరిద్రుడా? ఈ ప్రేమ లేనోడు దరిద్రుడా? అందుకే చెప్తున్నా, పెద్ద గుండె ఉండాలి, దాని నిండా ప్రేమ ఉండాలి. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. నటన. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను
ప్రేమను పైకి చూపుతారురా. వీళ్ళెవరో తెలుసా? పాపం నీకు అట్ట జరిగిందంట వదినా. అయ్యో పాపం, నిజంగా అసలు నాకు ఎంత బాధ కలిగిందోనమ్మా, అమ్మాయి అట్ట చేయటం నిజంగా ఎట్టయినా బాధే కదా అని ఏమో స్పీకర్ అన్నమాట. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కొప్పుల సుబ్బమ్మ అని బయలుదేరింది. ఇక్కడేమో ఈమె దగ్గర ఏడిసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఓదాచినట్టు షో చేసింది. ఈ ఇంట్లో వ్యవహారం అంతా తీసుకెళ్ళి లోకల్ మొత్తానికి ఫ్రీగా ప్రచారం చేసి వచ్చింది. పైసా ఖర్చు పెట్టలేని న్యూస్ పేపర్ అన్నమాట అమ్మ. ఇక్కడేమో నిజంగా అట్టు జరగటం, నిజంగా అమ్మ అట్టు చేయటం ఏందో అది నిజం, నాకు కూడా చాలా బాధగా ఉంది, నాకు కూడా తెగ ఏడుపు వచ్చిందమ్మా. దెయ్యం మొహం దాన్ని ఏడుపు వచ్చిందని చెప్పిందని ఇళ్ళమిడి తిరిగి ఎందుకు చెప్పా? మళ్ళీ ఏం ఎరగనట్టు మొత్తం అందరికి అంటించింది. వదినా నువ్వు వచ్చి ఆ రోజు అంత సేటు బాధపడ్డట్టు కనపడ్డాం, నువ్వేనట్టుగా వదినా చెప్పిందంటే ఎవరది రమ్మన్నా ముందుకే అంటది. ఈ మనిషి సౌండ్ దెబ్బకి ఆ మనిషి తెలుసుగా. ఆ మనిషి అంటే నేను చెప్పనమ్మా, నేను రానమ్మని దాన్ని పెడతాను. ఎవరికి తెలియని వ్యవహారాలు. ఎదలో నగాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలో నగాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా, ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా. ఎవరిని గురిగాని పెంచుకోకురా, మనసు పెంచుకోకురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే ఎదురోళ్ళ కుటుంబం బాగుంటే ఓర్చుకోలేరు, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేరు, వాళ్ళ కుటుంబం పచ్చపచ్చగా కళ్ళకళ్ళాడుతుంటే తట్టుకోలేరు. వాళ్ళని ఏదో రకంగా బజార్ నేస్తారు, వాళ్ళ ఎన్ని చిలువలు పలువలు ప్రచారం చేస్తారు, నిందలు మోపుతారు, పొడిసి మాటలతో సాగుకొడతారు. పొరుగు వారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగు వారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా. అయ్యో పాపం, పోయాక సానుభూతి తెలుపుతారురా. పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా, పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా. పాపం బిడ్డ ఎన్ని బాధలు పడిందోనమ్మా, ఎన్ని బాధలు. ఈ దుర్మార్గురాలే ఆ నిందలన్నీ ప్రచారం చేసింది. ఎన్ని బాధలు పడ్డా. పట్టుకొని 2 గుద్దాల, నువ్వే కదా సైతాన్ దాన్ని ఈ పని చేసిందని. కోడల్ని నానా రకాలుగా రాచి రంపాన పెట్టి చచ్చిపోయిందంటూ చేసిందంట ఒక అత్తమ్మ. పాపం ఈ దుర్మార్గురాలు ఆగడాలు తట్టుకోలేక పాపం తిని తినక మంచం బట్టి చచ్చిపోయింది ఆ కోడలు. చచ్చిపోయినాక ఏం ఏడిసి చెడుతున్నా, బంగారం అమ్మా నేను బతకనమ్మా అని ఎగబడి ఏడుతుందండి. నాలాంటి పాస్టరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూశాడమ్మా, ఇంకెందుకు లేమ్మా, నీ ప్రేమ అర్థమైంది లేమ్మా, పాప ఎంత ఎడితే వచ్చింది అని పాపం చాలా బాధపడుతుంది. నిజంగా బాగా ప్రేమించినాడు. అయ్యా కాత ప్రేమ నా కూతురు అయ్యా ఒట్టి దుర్మార్గాల దెబ్బకి మంచం పట్టి తెచ్చింది. సరే 3 అయింది, అందరూ వచ్చి ఆ మనిషి శవాన్ని తీసుకెళ్ళి భూస్థాపన గుంట్లో పెట్టి నాకు దూకిందంట. గుంట్లోకి ఎవరు? అత్తేశ్వరి అత్తేశ్వరి దూకింది. దూకి అమ్మా నా బంగారాన్ని పూడిచిపెట్టదు, అయ్యో నన్ను కూడా పూడిచిపెట్టిన, అయ్యో అని పొద్దున్నుంచి చూస్తున్నాడుగా. ఆకలి అవుతుంది, కడుపు మండిపోతుంది. 2-3 సార్లు పిలిచాడు. మరి అమ్మ రామ్మ ఎందుకు వచ్చింది? రామ్మ అయిపోయింది రా, పొద్దుపోయింది రామ్మ వెళ్ళాలి రా తల్లి, మా కోటాలోనే మళ్ళా రామా నువ్వు బయట రాను అంటే అయ్యో నేను రానయ్యో బంగారం అయ్యో నన్ను కూడా పూడిచిపెట్టండి అంటే
చూశాడు చిరాకేసింది. బాయ్ ఇంక లాభం లేదు కానీ దిగా మోద్దేయండి, పెట్టి నేను కూడా పెట్టేసేయండి, నీకు ఎందుకు గొడవ, మా మనిషి బతికేటట్లేదు కానీ ఇద్దరిని పెట్టి వేసేసేయండి, మట్టి వేసేసేయండి, దిగండి ఇద్దరు దిగి ఆవును కూడా పెట్టేసేయండి అంటే చూస్తుందంటే ఏడుపా. మర్యాదగా పైకి రా, లేకపోతే నా సంగతి తెలిసి బూడిచి పెడతా. దేవుని స్తోత్రం, అప్పుడు ఎక్కిందంట ఒడ్డు, లేకపోతే బూడిచిపెట్టి. ఓవర్ యాక్షన్. నా బంగారం, మరి ఎందుకు అంతసేపు పొడిచి సాగుకొట్టా, ఎందుకు అంత దుర్మార్గం చేసావు, ఎందుకు అంత బాధ పెట్టావు, ఎందుకు అంత గాయపరిచావు హృదయాన్ని, ఎందుకు అలా మాట్లాడావు? చచ్చిపోయాక సానుభూతి వచ్చిందా, చచ్చిపోయాక పొగుడుతావా? మనిషిని ప్రేమించలేని మనిషి, ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మనిషిని ప్రేమించలేని మనిషి, ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడను నేనని మోసపోకురా, మంచివాడను నేనని మోసపోకురా. మనసులో ద్వేషాన్ని పారదోలురా, మనసులో యేసుని నిలుపుకోరా. మనిషిని ప్రేమించలేని మనిషి, ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడను నేనని మోసపోకురా, మంచిదాడను నేనని మోసపోకుమా. మనసులోని ద్వేషాన్ని పారద్రోలరా, మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే చెప్పండి, దేవుడు వాడికి ఇచ్చిన అవకాశం కాదు, సువర్ణ అవకాశం కాదు, బంపర్ ఆఫర్. ఒక్క రొట్టె ముక్కతో పరదైస్. వాడి దరిద్రం చూడండి, ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలే. నేను చెప్తున్నా, ప్రేమ చూపుట యందు ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ, దేవుని ప్రేమ మనలో క్రియాత్మకం కావాలి. ప్రేమ గలవానిని దేవుడు ఎరుగును, ప్రేమ లేనివాడు ఎన్ని వరములు గలవాడైనా వానిని దేవుడు ఎరగడు. ఎందుకంటే వాడికి ఇచ్చినవన్నీ ధనానికి వేరే వేరే విధంగా గుర్తింపులకు వాడాడు. ప్రేమ కొరకు వాడలా, దీనుల కొరకు వాడలా. వాడికి అబద్ధ ప్రవక్త లెక్కలోకి వెళ్ళిపోయాడు. డేంజర్. కాబట్టి గమనించాలి, మనకు దేవుడు అనుమతిస్తున్న వాటిని కనిపెట్టాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన ముందుకొచ్చే వ్యక్తుల్ని, మనకున్న పరిస్థితులని, దేవుడు రప్పిస్తున్న స్థితిగతులన్నిటిని గమనించాలి. అవకాశాలు జార విడుచుకోకుండా జాగ్రత్త పడాలి. వాడు మన నరకం తప్పించుకునే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, దాన్ని గుర్తుపట్టలే. ఆ ఒక్క కారణం వాడు పాతాళ అగ్నికి వెళ్ళాడు. రేపు అంత్య తీర్పులో, ధవళ సింహాసనపు తీర్పులో నరకానికి వెళ్తాడు వాడు. ఏ కారణాన్ని బట్టి అంటే కాఠిన్యాన్ని బట్టి. యూదులు వెళ్ళిపోతారన్నాడు, మీరు పాతాళానికి వెళ్తారు. ఏ కారణాన్ని బట్టి తెలుసా? ప్రేమ లేమిని బట్టి, కనికరము లేని తీర్పును బట్టి. అందుకే అందరికీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మిమ్మల్ని మీరు దేవుని ప్రేమ గలవారై ఉన్నారో లేదో చూడండి. దేవుని వలె క్షమించే గుండె కలిగి ఉన్నారో లేదో చూడండి. దేవుని వలె దీనులను కరుణించువారై ఉన్నారో లేదో చూడండి. దేవుని వలె ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చగలవారై ఉన్నారో లేదో చూసుకోండి. దేవుని ప్రేమను ఎరిగిన వారే అనేకులకు దేవుని ప్రేమను చాటే మనసు కలిగి ఉన్నారో లేదో చూసుకోండి. దేవుని ప్రేమ నిజంగా నీకుంటే
నీ సమాజం నాశనం అయిపోతుంటే చూస్తా ఊరుకో. నీ బజార్లోని ప్రజలు నశించిపోతుంటే చూస్తా ఊరుకోలేవు. ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుని గురించి ప్రకటించకుండా నీకు నిద్ర ఎట్లా పట్టిద్ది? ఒక ఆత్మను రక్షించకుండా నీకు నిద్ర ఎట్లా పట్టిద్ది? ఒక ఆత్మకు సువార్త చెప్పకుండా, ఒక జీవితాన్ని వెలిగించకుండా, ఒక ఆత్మ కొరకు అంగలార్చకుండా ఆ ప్రేమ నీలో ఉంటే ఎన్నో వస్తాయి. ప్రసంగం ఎలా చేయాలని నేర్చుకుంటున్నారు మనోళ్ళు. పాఠం చెప్తున్నా. దేవుని ప్రేమ గుండెల్లో నింపబడి ఉంటే ఎలా మాట్లాడితే వాళ్ళకి అర్థమైద్దో అది ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. భారం హృదయంలో దేవుని ప్రేమ. ఒక ఆత్మను రక్షించుకోవాలి. ప్రసంగం నాకు చేత కాదన్న డైలాగే ఉండదు, మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ భారం ఈ ఆత్మకు చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇంకా ట్రైనింగ్ ఏంది? నేను అందుకే చెబుతాను, భారము కావాలి, ప్రేమ కావాలి. రైట్. ఇక ఇప్పుడు అంశం ప్రారంభం. ఇది ప్రారంభం. దావీదు ముందుకు వచ్చిన గొలియాత్ ఎవరో తెలుసా? ఇశ్రాయేలు రాజుగా దావీదును చేయటానికి దేవుడు పంపిన ఒక అద్భుత అవకాశమే గొలియాతు. దేవునికి మహిమ. సౌలు పని అయిపోయింది. ఓ ఇశ్రాయేలు సైన్యమా, ఇశ్రాయేలు సైన్యమా, ఈ ఒక్క ఇశ్రాయేలు సైన్యమా, దమ్ముంటే సై చూసుకోండిరా. సౌలు పని అయిపోయింది. మీలో ఎవడైనా యోధుడు ఉంటే అదికి అవకాశం పంపిస్తున్నా, దాన్ని అందిపుచ్చుకొని ఎక్కండ్రా సింహాసనం అన్నాడు దేవుడు. అవకాశం ఇవ్వటమేగా 40 రోజులు టైం కూడా ఇచ్చాడు. గొలియాతు రూపంలో అవకాశాన్ని తెచ్చాడు. 40 days టైం కూడా ఇచ్చాడు. ఏలియాబు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, దావీదు అన్నలు సైన్యంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చాడు అవకాశం. ఎవడైనా ఉపయోగించుకున్నాడా? వామ్మ ఇంతలో ఉన్నాడు, అంత పొడుగున్నాడు, బాబాయ్ అనుకున్నాడే కానీ వీడిని నేను కొట్టగలిగితే ఇశ్రాయేలు సింహాసనం ఎక్కే ఛాన్స్ నాకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజే మాటిచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాణ్ణి కొట్టి నేను సింహాసనం ఎక్కాలి అని ఒక్కడైనా అనుకోలే. గొర్రెలు కాచుకునే పిల్లవాడు అనుకున్నాడు ఆ మాట. సోదరా, సమస్యలాగా నీ ముందుకు దేవుడు రప్పించింది నీకు ఒక సువర్ణ అవకాశమై ఉండొచ్చు. కొంచెం ఆ దృష్టితో చూడు, దాన్ని చూసే కోణాన్ని మార్చు. పరిస్థితుల్ని ఆటోమేటిక్గా ఇక నీకేది తలనొప్పిగా కనిపించదు. నువ్వు చూసే కోణాన్ని మార్చు, ఆటోమేటిక్గా కొండ కూడా నీకు చిన్న రాయిలాగా మారిపోయింది. ఇంకేం చెప్పాలి? ఇట్లా బైబిల్లో బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. ఇక నీకు జస్ట్ మచ్చుతొనకలాగా ఒక 2 వినియోగించుకో. ఇక నువ్వు ధ్యానించుకో, అనేక సంగతులు వస్తాయి. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలని అలా వినియోగించుకున్నారు. వీడేమో అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దానికోసం తెగించి ఒక అడుగు వేశాడు. మీ దగ్గర ఏమైనా కలదా అని ప్రభు అడిగితే అంతమంది జనం ఉన్నారు. పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర ఇంకెవ్వరి దగ్గర ఏమి ఉండవా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకెవ్వరి దగ్గర ఏమి లేవా? ఆ పిల్లవాడి దగ్గర మాత్రమే అవి ఉన్నాయా? మిగిలిన వాళ్ళ దగ్గర కూడా ఎన్నో కొన్ని ఉన్నాయి, కానీ బయట పెట్టలా. ప్రసంగం అయితే 3 రోజులు విన్నారు, కానీ ప్రభు పిలిచాడు. ఈ 3 రోజులు మీకు వాక్యాహారం అందించాను, ఇన్ని మంచి మాటలు విన్నారు కదా, ఇప్పుడు ఈ ప్రజలకు పెట్టుటకు మీ వద్ద ఏమైనా కలదా అంటే కాస్తా కోస్తా ఉన్నోళ్ళు కూడా దాచేసుకున్నారు. ప్రభు పెద్దోళ్ళ తెలివిది. సువర్ణ అవకాశం. చెయ్యి జాపాడు అంటే అర్థమైంది 12 గంపలో బాబా లక్కీ ఛాన్స్ కొట్టాడు, చరిత్రలోకి ఎక్కాడు ఈ ఒడ్డోడు. నీ దగ్గర ఏమన్నా ఉందా అంటే దేవుని దగ్గర అలా ఉండకూడదు. ధారాళముగా దేవునికి ఇచ్చేది పిసినితనముగా ఇవ్వకూడదు. ధారాళముగా ఆ చిన్నవాడు తన దగ్గర ఉన్నదంతా తెచ్చిచ్చాడు ప్రభా అని.
ఏం చేశాడు యేసయ్య? ఉన్నదంతా తీసుకొని నీకు బోర అడుక్కోపో అన్నాడా? మిగిలిన గంపలన్నీ వాడికే, అందరితో పాటు వాడు తిన్నాడు. ఎంత అద్భుతం! దేవుడిచ్చే అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జస్ట్ మచ్చుతోనకలాగా ఒక 3 సంగతులు చెప్పాం. రక్షణ కొరకు పరదైసుకు వెళ్ళేదానికి అవకాశం ఇచ్చినప్పుడు నకరాలు చేయకుండా లోబడాలి. మారు మనసు పొందమన్నప్పుడు పొందాలి, బాప్తీసం పొందమన్నప్పుడు పొందాలి. కొంతమంది ఫీలింగ్ ఎట్ట పెడతా తెలుసా? బాప్తీసం పొందుతారు పొందుదాంలే, నాకు మండిపోతుంటుంది. బాప్తీసం పొందవా, మారు మనసు పొందే, బాప్తీసం పొంది జాగ్రత్త, రక్షణ పొందంటే తీసుకుందాం. లేదు, నా కరం పట్టినట్టు. ఎవడు కుదిలేదు రేపు అగ్నిలో పడితే తుప్పు, నా కరం పట్టినట్టు. ఒక ఎకిల్లో ఉన్నవి పొందా. నేను కూడా అనుకుంటున్నాను పొందాలని. ఏముందిలే టేక్ ఇట్ ఈజీ. నేను మనసుతో అనుకుంటాను, నీకు పగిలిద్దిరా రేపు అనుకుంటా. నేను కాదు, పగలగొట్టేవాడు ఆయన. దేవుడు అవకాశం ఇస్తే కమ్మగా, సువర్ణ అవకాశం ఇస్తే ఇంత మంపుగా, ఇంత పెడగా, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ధనవంతుడి గతి కాదా నీది? లోక సంబంధమైన వాటిలో అట్లుండి ఏకిల్లో ఉన్నవి అనుకుంటా. దేవుని దగ్గరనా, దేవుడు చెప్పిన ఆజ్ఞ విషయంలోన జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎవరన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే మర్యాదగా జాగ్రత్త పడండి. అవకాశం అందిపుచ్చుకోండి, రక్షణ పొందండి. ప్రేమించే ఛాన్స్ వస్తే ప్రేమించండి, క్షమించే ఛాన్స్ వస్తే క్షమించండి, సహించే అవకాశం వస్తే సహించండి. శత్రువు మీద ఎదిరించి పోరాడి జయం పొందే ఛాన్స్ వస్తే ఎదిరించండి. దేవుడిచ్చే అవకాశాలు అందిపుచ్చుకోండి. దావీదు చిన్నవాడైన చురుగ్గా వ్యవహరించాడు, అందిపుచ్చుకున్నాడు. ఒక్కటే రాయి ఎన్ని రాళ్ళు వాడాడు? ఇశ్రాయేలు సింహాసనం, దాని కొరకు దావీదు వెచ్చించింది విశ్వాసముతో విసిరిన ఒక రాయి. ఏం ఆఫర్ అండి! ఒక్కటే రాయి, ఇశ్రాయేలు సింహాసనం. కొట్టు. ఐదు రొట్టెలు 2 చేపలు 12 గంపలు. కొట్టు. దేవుడు చూస్తున్నాడు. కనిపెట్టమ్మా, అవకాశాలు దేవుడిచ్చే కనిపెట్టు. దేవుడు అనుమతించే ఆఫర్స్ కనిపెట్టు. చుట్టూ పరిస్థితులు చూడు, నీ ముందుకు దేవుడు రప్పిస్తున్న అవకాశాలు చూడు, దేవుడు నీకు ఇచ్చిన టైం చూడు, దేవుడు నీకు ఇచ్చిన కృప చూడు, దేవుడు నీకు ఇచ్చిన ధనము చూడు, దేవుడు నీకు ఇచ్చిన వరము చూడు. వాడు దేవుని కొరకు వర్ధిల్లుతావు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.